హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రాజమౌళి గారి పైన ఇంకా విమర్శలు పెరిగిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. సార్, నిన్న రాజా సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆ తర్వాత చీకోటి ప్రవీణ్ విమర్శించాడు. విహెచ్పి కూడా విమర్శించడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఏం జరుగుతుంది రాజమౌళి విషయంలో? మరి ఇటు బీజేపీ అఫీషియల్గా చూసుకుంటే వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. బండి సంజయ్ గారు కూడా చాలా స్టేబుల్గా మాట్లాడడం జరిగింది. మరి బీజేపీ స్టాండ్ ఏంటి రాజమౌళి గారి విషయంలో? ఇటు రాజా సింగ్ బీజేపీతో లేకపోయినా ఆయన ఒకప్పుడు బీజేపీ, మరి యాంటీ అంటే రెబల్గా ఉన్న వాళ్ళేమో ఈయనపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం మౌనంగా ఉంది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? మామూలుగా మనకి హిందుత్వ సంఘాలు ప్రధానంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ ఇలాంటివి ప్రధానంగా ఉంటాయి. మామూలుగా ఎవరు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినా, హిందూ దేవుళ్ళని తిట్టినా ఈ సంఘాలు స్పందిస్తారు ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు రాజమౌళికి సంబంధించి మొదట్లో రాష్ట్రీయ వానర సేన అనే సంస్థ ఒక సరూర్ నగర్లో కేసు కూడా పెట్టింది. అలాగే ఇంకొక 2 కేసులు కూడా నమోదైనాయి. నంది మీద రావడం ఒక కేసు అయితే, ఇంకొకటి ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టు యానిమేషన్ ఫిల్ము ట్రైలర్లో ఉండడం, 3 కేసులు రాజమౌళి మీద ఆల్రెడీ నమోదైనాయి. అయితే అఫ్సిల్ హిందుత్వ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ్ కానీ ఇలాంటివి పెట్టలేదు. కానీ ఇప్పుడు చూస్తే కొంత కన్ఫ్యూజ్గా ఉంది వాతావరణం. ఒక పక్కేమో రాజా సింగ్ బీజేపీలో లేదనుకో, కానీ ఆయన బీజేపీ కంటే కూడా ఎక్కువగా హిందుత్వ భావజాలాన్ని తీసుకెళ్లే వ్యక్తి. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. రాజమౌళికి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నీ సినిమాలను బాయ్కాట్ చేస్తారు, హిందువులు ఎవరు చూడకండి రాజమౌళి సినిమా అని చెప్పాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నాడు. అలాగే రాజమౌళి నిజంగానే దేవుళ్ళని నమ్మట్లేదా, లేకపోతే ఒక స్ట్రాటజీగా చెప్పాడా తేల్చమని కూడా చెప్పాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన కృష్ణుడు రాముడి గురించి కూడా కామెంట్లు వేశాడు. నాకు నా ఫేవరెట్ కృష్ణుడు కానీ రాముడు కాదు, రాముడు ఇప్పుడు నాకు నచ్చలేదు, నేను ఇష్టపడలేదు రాముడిని అని కూడా ఆయన చెప్పాడు. ఇవన్నీ ఆయన చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరోవైపు చీకోటి ప్రవీణ్, అతను బీజేపీలో ఏ స్థాయి నాయకుడు అనేది పక్కన పెడితే ఆయన కూడా బీజేపీ తరపుని అఫీషియల్గా మాట్లాడినట్టే మాట్లాడాడు. సో ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడా, ఉంటే మరి ఆయన ఏ హోదాలో మాట్లాడాడు, మరి బీజేపీ పెద్దలు దాని మీద ఎటువంటి స్టాండ్ అనేది క్లియర్ లేదు. మరోవైపు విహెచ్పి కూడా ఆయన ఎవరు తనికెళ్ళ సత్యకుమార్ అని, అది మరి విహెచ్పి అఫీషియల్ స్టాండా లేకపోతే ఆయన వ్యక్తిగతమైందా క్లారిటీ లేదు. కానీ ఆయన కూడా రాజమౌళికి వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు ఆమె ఎవరు మాధవీలత రాజమౌళికి ఒక బుద్ధి చెప్తున్నట్టు మంచిగా, అంటే మనవాడికి చెప్తాం కదా కొద్దిగా జాగ్రత్తగా ఉండరు బాబు అన్నట్టుగా చెప్పింది తప్ప తీవ్రమైన విమర్శలు ఆమె చెప్పలేదు. అది కూడా విచిత్రంగా రాగులు చేస్తూ ఆమె రాజమౌళి ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆమె చెప్పింది. సో ఇక బండి సంజయ్ అయితే నవ్వుతూ అతను ఆ దేవుడే చూసుకుంటాడులే అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అంటే అఫ్సల్గా రాజమౌళి ఫ్యామిలీ బీజేపీకి దగ్గరగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న విజేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు బీజేపీ తరఫున. సో రాజమౌళి మామూలుగా గతంలో కూడా ఇప్పుడు ఆయన హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు, హిందువుల వ్యతిరేక వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏంటంటే కాంటెక్స్ట్ ఏంటి, వారణాసి సినిమాకి సంబంధించి గ్లోబ్ ట్రాటర్ ప్రోగ్రాంలో ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేస్తున్నప్పుడు అది ముందుగా లీక్ అయిపోవడం, దాంతో ఆయనకు ఫ్రస్ట్రేషన్ జరిగింది. దాంతో మామూలుగా మనం అందరూ చెప్పే విధంగానే ఇప్పుడు నేను నమ్మకం లేదు, మా ఇంట్లో ఇంకెవరో నమ్ముతారు, నేనేం చెప్తాను మీ దేవుడు కూడా మరి కాపాడలేదు కదా అని మనం అంటాం. అంత మాత్రాన దాన్ని ఏదో అవమానించినట్టు కాదు. అదే పద్ధతిలో అన్నాడు, నా భార్య హనుమంతుడిని ఒక స్నేహితుడిలాగా చూస్తుంది, మా నాన్నేమో నీకు అన్నీ హనుమంతుడే అండగా ఉంటాడురా అని చెప్పాడు. ఇప్పుడు మరి హనుమంతుడు ఎందుకు ఇలాంటి పని చేశాడు, లీక్ అయింది అనేది ఆయన ఇచ్చేశాడు. అట్లాగే నేను ఇంకొక కాంటెక్స్ట్లో నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను, కానీ మహేష్ బాబు రాముడి గెటప్లో చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాడు. అక్కడేంటి ఆయన చెప్పదలుచుకునేది ఏంటంటే, దేవుణ్ణి నమ్మని వాళ్ళకు కూడా మహేష్ బాబు రాముడు వేషం అనేది కన్విన్సింగ్గా ఉంటుంది, ఒక గూస్ బంప్స్ వస్తాయి అనేది చెప్పదలుచుకున్నాను. నిజానికి ఈ 2 కాంటెక్స్ట్లో కూడా ఆయన నేను దేవుడిని నమ్మనని హేతువాదాన్నో నాస్తికవాదాన్నో ప్రచారం చేయడానికి చెప్పలేదు. అట్లాగే హనుమంతుడు పనికిరాని గాడ్ అని కూడా చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే పర్టికులర్ కాంటెక్స్ట్లో ఆయన చెప్పాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, రాజమౌళి లాంటి వాళ్ళు
తన ఫ్రస్ట్రేషన్ని ఇలా చూపించడం అనేది జనాలకి విచిత్రంగా కూడా అనిపించింది. మామూలుగా రాజమౌళి చాలా బ్యాలెన్స్గా ఉంటాడు, ఆయన ఎవరిని నొప్పించడు, తన అభిప్రాయాలు అట్ ద సేమ్ టైం సూటిగా చెప్పే తత్వం కూడా ఆయనకుంది. ఆయన వివాదాలు క్రియేట్ చేయడు, బట్ వివాదాలు వచ్చినప్పుడు కూడా సూటిగా తన అభిప్రాయం చెప్తాడు, అది కూడా స్మూత్గా చెప్తాడు తప్ప ఎయిట్ వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా ఆయన చెప్పడు. హార్ష్గా తను ఎప్పుడు కూడా మాట్లాడు, స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పే నేచర్ అయితే రాజమౌళికి ఉంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య భక్తురాలు, వాళ్ళ నాన్న భక్తుడు, వాళ్ళ ఫ్యామిలీ పేర్లు చూస్తే కూడా మనకు అంది హిందూ గాడ్ల ఇది ఉంటాయి. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి ఉండే లక్షణాలన్నీ ఈ వీళ్ళది కమ్మ ఫ్యామిలీ అయినప్పటికీ ఆ లక్షణాలన్నీ కూడా కనబడతాయి. సో అటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు రాజమౌళిని ఏదో హిందువుల వ్యతిరేక అంటే హిందువులందరూ రాజమౌళిని వ్యతిరేకగా ఎవరు కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే హిందూ సంఘాలు ఇప్పుడు ఎలా తయారయ్యాయంటే ఒక మాట కూడా అనలేని పరిస్థితి. ఒకప్పుడు రంగనాయకమ్మ రామాయణ విశ్వవృక్షం అని రాసి రామాయణాన్ని భయంకరంగా ఏకిపడేసింది. తర్వాత ఇదండి భారతం అని రాసి భారతాన్ని ఏకిపడేసింది. అప్పుడంతా ఏం లేదు. నిజానికి హేతువాద సంఘాలంతా 80s 90sలో, నేను కూడా లేట్ 80sలో హేతువాద సంఘంలో సభ్యుడిని శ్రీకాళహస్తిలో చదువుకున్నప్పుడు. అప్పుడంతా భయంకరంగా దేవుడిని విమర్శించేవాళ్ళు. అసలు దేవుడు లేడని, దేవుడు ఎందుకు లేడు, ఎలా లేడని ఉద్యమాలు చేసేవాళ్ళు. దేవుడు లేడు అంటూ నిప్పులు దొక్కేవాళ్ళు, నిప్పులు దొక్కడానికి దేవుడికి సంబంధం లేదని నిరూపించేవాళ్ళు. నాగబాము విషయాన్ని కొరికి కూడా చూపించేవాళ్ళు పబ్లిక్గా. ఇలాగా పెద్ద ఉద్యమాలే జరిగాయి. అప్పుడు ఎవరు వాళ్ళ మీద అటాక్స్ చేయలేదు, ఏమీ లేదు. ఇవాళ ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ హిందుత్వ సంఘాలు ఏమాత్రం దేవుణ్ణి విమర్శిస్తే తట్టుకోలేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే. ముస్లిం సంఘాలు అలాగే ఉన్నాయి, ప్రపంచంలో క్రిస్టియన్ సంఘాలు అలాగే ఉన్నాయి. ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే వాళ్ళ మీద దాడులు అనేవి జరుగుతున్నాయి. అంటే ఓవరాల్గానే అన్ని మతాల్లో కూడా మౌఢ్యం అనేది గత కొంతకాలంగా బాగా పెరిగిపోయింది. అట్లాగే టాలరెన్స్ లెవెల్స్ అనేవి బాగా పడిపోయినాయి. ఎవరిని సహించే పరిస్థితిలో ఇవాళ లేదు. సోషల్ మీడియా వచ్చినాక అది ఇంకా పెరిగింది. ఈ కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకొని మరి రాజమౌళికి ఇవన్నీ తెలియదా, తెలిసి ఫ్రస్ట్రేషన్లో ఆ మాట అన్నాడా, లేకపోతే ఒక వాంటెడ్లీగా అంటే ఏది మనం ఇప్పటివరకు చేసినంత ఫెయిల్ అయింది ఈ సినిమాకు వారణాసికి సంబంధించి, ఫస్ట్ కుంభ ఇది కానీ, దాని తర్వాత వచ్చిన పాట కానీ, దాని తర్వాత వచ్చిన ఆ అమ్మాయి మందాకిని పేరుతో ప్రియాంక చోప్రాది కానీ, తర్వాత గ్లింప్స్ కానీ, అన్నీ కూడా ఎవరు బాగున్నాయని ఎవరు అనలేదు. అంతా కూడా ట్రోలింగ్సే జరిగినాయి నెగిటివ్గా. దానివల్ల ఏమన్నా ఇదంతా కూడా ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఉండి ఏమన్నా మాట్లాడాలా, లేదు వాళ్ళ ఇంట్లో ప్రతిసారి మామూలుగా చాలాసార్లు ఏమవుతుంది, ప్రతిదానికి భార్య వచ్చి హనుమంతుడు, నాన్న వచ్చి హనుమంతుడు అంటే నమ్మని వాళ్ళకి చికాక్గా ఉంటుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఏమైనా ప్రదర్శించాడా అనేది తెలియదు. సో ఏదేమైనా రాజమౌళి ఒక రకంగా రాజమౌళికి ఇది మంచిదే. ఎందుకు మంచిదే అంటే పబ్లిసిటీ మామూలుగా అయితే నెగిటివ్ పబ్లిసిటీ ఇంకా కూడా ట్రావెల్ అయ్యేది సినిమాకి సంబంధించి. ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది రాజమౌళిని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇంతకుముందు ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక రకంగా రాజమౌళికి సింపతి కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఆ రకంగా ఓవరాల్గా ఏంటంటే రాజమౌళికి మేలు జరుగుతుంది. బీజేపీ అఫిషియల్గా రాజమౌళిని ఏం అనట్లేదు కాబట్టి హిందుత్వవాదులు కూడా పెద్దగా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం ఈ కాంటెక్స్ట్ అంతా రాజమౌళి బ్యాక్గ్రౌండు, రాజమౌళి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు. తీసిన బాహుబలిలో ఆ శివయ్య అని పేరు పెట్టడం, ఆ శివుడి పూజలు, ఇవన్నీ ఆయన చూపించాడు. నమ్ముతున్నాడా లేదని కాదు. చాలామంది నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు ఆరుద్ర పాటలు రాశాడు. ఆయన దేవుణ్ణి నమ్మడు, కానీ రాతిని నాతిగా చేసిన రామ ఇట్లాంటివంతా ఆయన రాశాడు. శ్రీశ్రీ రాశాడు. శ్రీశ్రీ నమ్మనమని శ్రీశ్రీ రాశాడు. అంటే నమ్మకం వేరు, నీ వృత్తి వేరు. నీ వృత్తి చేస్తున్నప్పుడు నీ నమ్మకాలు పర్సనల్గా ఉంటాయి. అంటే వృత్తి ప్రవృత్తి అంటారు కదా. ప్రవృత్తి అంటే నీ బిహేవియరు, నీ నమ్మకాలు, నీ ఫెయిత్ అంటాం. నీ ఫెయిత్ అనేది వేరు. ఆ కాంటెక్స్ట్లో రాయాల్సి వచ్చినప్పుడు దాన్ని మెథడ్ రైటింగ్ అంటారు. నువ్వు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ భక్తుడిలాగా ఫీల్ అయితే ఇలాగా. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదు, కానీ అనేక భక్తుల పాత్రలు బ్రహ్మాండంగా చేశాడు. ఆయన ఎలా చేశాడు, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ భక్తుడు కాబట్టి మనం కూడా భక్తుడిలాగా చేయొచ్చు అనేది ఆయన నిరూపించాడు. ఇలాగా చాలామంది కూడా పర్సనల్ నమ్మకాలు వేరు, వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళు చేయడం వేరు. రాజమౌళి కూడా అలాగే చేస్తున్నాడు. అంత మాత్రాన
నువ్వు దేవుడిని అన్నావు కాబట్టి నీకు దేవుడి సినిమాలు తీసే హక్కు లేదు అంటే నిజానికి ఎవడికి భక్తి ఏమీ లేదు. వీలైనంత ఫాలో అవుతారు అందరూ. లేకపోతే తిరుమలలో కుంభకోణాలు ఏంటి, ఎక్కడెక్కడో ప్రతి గుడిలో కుంభకోణం, ప్రతి బాబా కరప్టు మన ఇండియాలో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మరి? కాబట్టి ఇక్కడ ఏంటంటే వీలైనంత పాటిస్తారు. ఇదంతా కూడా పొలిటికల్ గ్యాంబ్లింగ్. రాజాసింగ్కి ఏంటంటే ఇటు బీజేపీ అతన్ని పట్టించుకోవట్లేదు, ఒంటరి అయిపోయాడు. కాబట్టి ఏదో కాంటెక్స్లో నేనున్నానని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు. చీకోటి ప్రవీణ్ అండి, అతని మీద కేసులు ఉన్నాయి, అతను గ్యాంబ్లింగ్ ఇంకోటి. కాబట్టి అతనికి ఈ కాంటెక్స్లో ఉపయోగించుకొని కాసేపు కనబడదాం అనేది ఇది తప్ప అంతకంటే దీంట్లో రాజమౌళికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.